నమస్కారం అండి. మళ్ళీ రామాయణంలో పిడకల వేట. తర్వాత మహర్షి సుతీక్ష్ణ మహర్షి. ఈయన కూడా శరభంగ మహర్షి లాంటి మరొక ఋషి సుతీక్ష్ణుడు. ఈయన కూడా ఇంద్రుడు వచ్చి పిలిచాడు. అయ్యా సత్యలోకానికి వెళ్దాం రండి. ఈయన కూడా వెళ్ళలేదు. నేను శ్రీరామచంద్రమూర్తి కోసం వేచి చూస్తాను అని వేచి చూడడం మొదలుపెట్టాడు. చివరికి రామదర్శనం జరిగింది. తర్వాత ఆయన రాముడికి తన తపస్సు ధార పోస్తానంటే, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, రామచంద్రమూర్తి వద్దంటాడు. తనకు కావాల్సిన స్థలం అడుగుతాడు. నాకు మీ తపస్సు అది అవసరం లేదు. నాకు కావలసిన స్థలం ఉంటే, నాకు అనుకూలమైన స్థలం దొరికితే ఆ, నాకు కంఫర్ట్గా ఉంటుంది అని అడుగుతాడు. సుతీక్ష్ణ మహర్షి చాలా సంతోషపడిపోయి, అయ్యా కావలసిన స్థలం ఏముంది, అసలు ఈ ఆశ్రమంలోనే మీరు ఉండిపోండి అని అంటాడు. ఇప్పుడు ఇది ఆలోచించండి. ప్రకృతి ఆ రాత, శ్రీరామచంద్రమూర్తి తన రాత తానే రాసి పెట్టుకున్నాడు. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఉంటే ఆయన తను ఏది సాధించాలని అవతారం స్వీకరించారో అది జరగదు. ఆ ఇప్పుడు ఆయనకు తను అవతారం స్వీకరించానన్న సంగతి గుర్తు ఉందా లేదా అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ఎందుకంటే మనం రీసెర్చర్స్ కంటే కూడా పిడకలు కావాలని కోరుకుంటున్నాం. సో ఆ కానీ అది కూడదని శ్రీరామచంద్రమూర్తి నేను చుట్టూ ఉన్న ఆశ్రమాలు తిరిగి వస్తానని వెళ్ళినాడు. దాదాపుగా 10 సంవత్సరాలు సుతీక్ష్ణ మహర్షి శ్రీరామచంద్రుడి కోసం నిరీక్షించాడు. అంటే బహుశా ఇది కూడా ఆ పరీక్షించడం కోసమేనేమో. ఎందుకంటే మోక్షం కావాలనుకున్నవాడు మోక్షం పొందుతాడు. వాడు మోక్షం పొందుతాడు కానీ లోకం అలాగే ఉంటుంది కదా. అంటే ఏమండి, శ్రీరామచంద్రమూర్తి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఉండిపోయి ఉండొచ్చు కదా కంఫర్ట్ గా, అసలు రామాయణమే జరుగుండేది కాదు కదా. అంటే రామాయణం జరగాలి కదా, జరగడం కోసమే కదా ఆ ఇలా రాముడు కదలాల్సి వచ్చింది. ఇలా రామాయణం జరగడం కోసమే కదా మందర కదలాల్సి వచ్చింది, కైకేయి కదలాల్సి వచ్చింది, యజ్ఞం మొదలైంది. మరి లోకానికి ధర్మం బోధించాలంటే తగిన దారి కావాలి. ఆ దారి చూపడం కోసం, ఆ దారిలో భగవత్కృప ప్రసరించడం కోసం నిరీక్షించడం. నిరీక్షించడం అంటే ఓపిక పట్టడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రమూర్తి సుతీక్ష్ణ మహర్షిని మళ్ళీ కలిసినారు. 10 సంవత్సరాలు చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలన్నీ తిరిగినారు. ఆ, అంటే ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మరి రావణాసురుడు అందరినీ హింసించినాడు కదా, ఈ మహర్షులని హింసించలేదా? అంటే రావణాసురుడు హింసించలేకపోయాడండి. ఎందుకు హింసించలేకపోయాడు అంటే, మామూలుగా ఆ ఒక కథ చెప్తూ ఉంటారు. ఏదో ఆ అమ్మవారు ఆ తపస్సు చేయాలి ఈశ్వరుడి కోసం అనేసి ఆవిడ వచ్చి తపస్సు చేస్తుంటే ఒక పెద్ద పులి ఆవిడని తినాలని అనుకునిందంట. అరే, ఎవరో మానవకాంత ఉంది అని ఆ పెద్ద పులి కాస్త దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ కాస్త దగ్గరికి రావడంతో ఏమైంది అంటే, ఆ అమ్మవారి యొక్క మానసిక స్థితితో ఆ పులి తాను పులి అన్న సంగతి మర్చిపోయి వేరే జంతువుల దగ్గరికి రానియకుండా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ అమ్మవారికి కాపలా ఉండింది. అంటే ఇట్లాంటివన్నీ జరుగుతాయా సార్ అంటే ఖచ్చితంగా జరుగుతాయండి. ఇప్పుడు రావణాసురుడు సుతీక్ష్ణ మహర్షిని కలుసుంటే, లేదా శరభంగ మహర్షిని కలుసుంటే వాడి మనసు నిశ్చలమైపోయిండేది. ఎందుకనంటే అయస్కాంతం పక్కన ఇనుప మొక్కను పెడితే ఇనుప మొక్క కూడా అయస్కాంతం లాగా బిహేవ్ చేస్తుంది, కానీ అయస్కాంతం ఇనుప మొక్కలాగా బిహేవ్ చేయదు. ఇవన్నీ అంత చిన్న చిన్న విషయాలు. ఆ ఆ నరకాసురుడే ఆ రోజుల్లో ఉన్న ఏ రాక్షసున్నైనా ఏ ఏ ఋషి దగ్గరికైనా వెళ్ళి ఏమైనా చేసిండొచ్చు. ఏం చేయలేదు. రాక్షసులు ఋషులకి చాలా దూరంగా ఉంటారండి. ఎందుకనంటే ఋషుల దగ్గరికి వస్తే శాపాలు పెడతారేమో అని భయం, లేకపోతే వీళ్ళు వాళ్ళ రాక్షసత్వాన్ని కోల్పోతారేమో, వాళ్ళ అసురీ భావాలు కోల్పోతారేమో
అని వాళ్ళకి భయం. వాళ్ళు అలానే ఉండాలని అనుకుంటారు. అయ్యే ఇప్పుడు లోకంలో కూడా జనాలు ఉన్నారు కదండి. వాళ్ళు ఏదో డబ్బు సంపాదించాలి, ఒక ధ్యేయం మంచిది. డబ్బు సంపాదించాలి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వేద పురుషార్థాలు అర్థం అంటే సంపాదించడం, దాన్ని మిగిలించుకోవడం, నాకంటూ కొంత మిగిలించుకున్నానని బ్రతకడం. కానీ ఆ డబ్బు సంపాదించడంలో ఆరోగ్యం బాగాలేకపోతే అయినా పర్లేదు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే డబ్బు సంపాదిస్తుంటాను, లేకపోతే ఇలాంటి పనులే చేస్తుంటాను అని ఎలా అయితే జనాలు చేస్తుంటారో, అలా రాక్షసులు కూడా అటు వెళ్తే మేము బాగుపడిపోతామేమో, అందుకు అటువైపు వెళ్ళకూడదు అని ఉంటారు. కాబట్టి రాక్షసులు వీళ్ళని ఎవరిని చనకలేరు. సో మళ్ళీ కలిసిన శ్రీరామచంద్రమూర్తి ఈసారి వచ్చినప్పుడు నాకు స్థలం, మంచి స్థలం కావాలి అని అడగకుండా అగస్త్యుల వారి ఆశ్రమం గురించి అడిగాను. అప్పుడు సుతీక్ష్ణ మహర్షి అర్థం చేసుకున్నాడు. ఓహో, భగవత్ కృప ఆ విధంగా ప్రసరించాలని నిర్ణయించుకున్నారు. భగవంతుడు అలా నిర్ణయించుకున్నాడు, అగస్త్యుల ద్వారా ఫర్దర్ మా అందరికి మూవ్ అవ్వాలి అని. తెలుసుకొని సంతోషంగా అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇలా రామాయణం కరెక్ట్ గా చదివిన వాళ్ళైతే ఈయన అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఇటువైపు ఉంటుంది అని చెప్పారు. కానీ ఎంత దూరం ఉంటే ఎలా ఉంటుంది అది చెప్పలేదు. ఆ మధ్యలో వేరే ఎవరో కలుస్తారని చెప్పారు సుతీక్ష్ణ మహర్షి. ఆ మధ్యలో వాళ్ళని కలిసి ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్తారు. సో ఆ తెలిపిన తర్వాత సుతీక్ష్ణ మహర్షి తన తపస్సుని శ్రీరామచంద్రమూర్తికి ధారపోసి ఆ తర్వాత వైకుంఠరాముడిలో కలిసిపోయారు. అంటే ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైనా పరీక్షలకు ఓపిగ్గా నిలిచిన మరో పిడక సుతీక్ష్ణ మహర్షి గారు. ఆయన మనకు అంత ఓపిక ఇవ్వాలని కోరుకుంటూ, అగస్త్య భ్రాత, సంస్కృతంలో భ్రాత అంటే సోదరుడు, అంటే అగస్త్య మహర్షి గారి తమ్ముడు. ఈయన ఎలాంటి వారు అంటే ఈయన తల్లి గర్భంలో ఉండగానే బ్రహ్మజ్ఞానం పొందినవాడు. అంటే మనం మామూలుగా చెప్పుకుంటుంటాం కదండి, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, లోకేస్మిన్ ద్వివిధ నిష్ట, లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. బ్రహ్మజ్ఞానంతో బతికే వాళ్ళు ప్రవృత్తి మార్గంలో అంటే ప్రకృతిలో మనలాగా ఉండాలి అని వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈయన అలా నివృత్తి మార్గంలో ఉన్న ఆయన. ఈయన పుట్టిన వెంటనే ఈయన జ్ఞాన సంపదని చూసి, ఈయన బ్రహ్మ జ్ఞానంతో ఉన్నాడని ఈయనకి ఎవరు పేరు పెట్టలేదు. ఈయనకు పేరు పెట్టినా ఆయన నాకు పేరుతో సంబంధం లేదని బతికినవాడు. కొన్ని చోట్ల ఈయన పేరుని సుదర్శనుడని, కొన్ని చోట్ల సంవర్తనుడు అని చెప్పినారు. కొన్ని చోట్ల చెప్పినా కూడా మళ్ళీ చాలా క్లియర్గా ప్రతి చోట ఏం మెన్షన్ చేశారంటే ఆయన అగస్త్య భ్రాత. అంటే ఆయన అగస్త్య మహర్షి తమ్ముడు అని చెప్పినారే కానీ ఆయనకు పేరు లేదు అని కూడా చాలా చోట్ల చెప్పారు. అగస్త్య మహర్షి గారి సోదరుడికి పేరు లేదు. ఎందుకు లేదు అంటే ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన ఏ పేరుకి కట్టుబడే మనిషి కాదు. అంటే పేరు కూడా లేనివాడు, వాడు చేసే పనులేముంటాయి. కాబట్టి ఈ పేరు లేని బ్రహ్మజ్ఞాని అసలు ప్రపంచంలో పని లేనివాడు. ప్రపంచంతో పని లేనివాడు, ప్రపంచంలో పని లేని, ఇలాంటి పని లేని వాళ్ళకి వేరే పని ఒకటి ఉంటాం. భగవంతుడు ఎలా సంకల్పిస్తాడో వీళ్ళు అలా ఆచరిస్తారు. ఇది వాళ్ళకున్న పని. అంటే అగస్త్య భ్రాత గారికి కానీ, ఆ భగవాన్ రమణ మహర్షికి కానీ, రామకృష్ణ పరమహంస గారికి కానీ వాళ్ళకంటూ ఏ సంకల్పాలు ఉండవు. వాళ్ళని వాళ్ళు మరిచిపోయిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానులు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రకృతి ఎలా స్పందించి ఇలా చెయ్యవయ్యా అని వాళ్ళకు బుద్ధి చోతేలా చేస్తుందో వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి రాముడు అగస్త్య వ్రత ఆశ్రమం చేరిన వెంటనే ఆయన అడిగింది, రాత్రికి మాకు ఆశ్రయం కావాలి అన్నాడు. అగస్త్య భ్రాత తన ఆశ్రమాన్ని ఇచ్చినాడు. రాముడు తాను అది తిని అన్నాడు. ఆయన ఆతిథ్యం ఇచ్చినాడు. ఆయన అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి అడిగాడు. ఈయన దారి చెప్పాడు. ఎంతకంటే ఇంక వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏం లేదండి. ఈయన ఏం మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. అంటే ఈయన బ్రహ్మజ్ఞాని అంటే ఈయన ఎప్పుడో కాలిన పిడక, కాలిన పిడక ఉత్త బూడిద కుప్ప.
దేనికి పనికి వస్తుంది అంటే శివుడు పూసుకోవడానికి తప్ప దేనికి పనికిరా. బ్రతికితే అలా బ్రతకమని, చస్తే అలా పనికి రమ్మని నేర్పిన ఓ బాగా కాలిన పిడక ఈ అగస్త్య భ్రాత. ఈ పిడకకు నమస్కారం. అలాగే కాస్త ముందరికి వెళ్తుంటే ఇది నిజం చెప్పాలి అంటే సుతీక్ష్ణ మహర్షిని కలిసిన తర్వాత జరిగిన విషయం అండి ఇది. ఆ, నేను నాకు అలా అనిపించి రాసేసాను. ఆ తర్వాత అది కాదని ఏదో ఇలా నేను తప్పుగా రాశానే అని కొట్టేశాను. కానీ ఆ తర్వాత భావన సబబే అని అనిపించి దాన్ని కూడా ఇక్కడ మీతో పంచుకుంటాను. మాండకర్ణుడు అసలు శ్రీరామచంద్రమూర్తి సుతీక్ష్ణ మహర్షి వద్ద 10 సంవత్సరాలు నిదానం చేయడానికి పరీక్షించడానికి కారణం మాండకర్ణ మహర్షి అనిపిస్తుంది అని నేను ఏదైతే రాశానో, అంటే మాండకర్ణ మహర్షి గారిని మొదట ఆయన గురించి తెలుసుకుని ఆ తర్వాత ఆ, ఈయన ఇలా ఉన్నాడు అని సుతీక్ష్ణ మహర్షి దగ్గర శ్రీరామచంద్రమూర్తి ఆ కాస్త కాలయాపన చేశాడు అని అనిపించేలా ఉంది నా వాక్యము. అది సబబు కాదు. ఎందుకనంటే సుతీక్ష్ణ మహర్షి గారిని మొదట కలిశారు. ఆ తర్వాత ఆ మాండకర్ణుడి గురించి తెలిసింది శ్రీరామచంద్రమూర్తికి. కానీ భావనలో ఏం లేదండి. భావన అది సబబైన భావనే. ఎందుకంటే శరభంగుడి ఆశ్రమం నుంచి శ్రీరామునితో పాటు మిగిలిన ఋషులు కూడా బయలుదేరినారు. వాళ్ళందరూ కూడా సుతీక్ష్ణ మహర్షిని కలిశారు శ్రీరామచంద్రమూర్తితో పాటు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండిపోయినారు దాదాపుగా 10 సంవత్సరాలు. అలా దారిలో వెళ్తూ ఉంటే ఓ సరస్సులోంచి సంగీతం వినిపించింది. ఏదో చెరువు లాంటి స్థలం, సరస్సు, దాని నుంచి సంగీతం వినిపిస్తే శ్రీరామచంద్రమూర్తి సరస్సులోంచి వినిపిస్తున్న సంగీతాన్ని విని ధర్మభృత్ అనే ఋషిని అడిగారు. అయ్యా, ఏంది సంగీతం అలా ఎందుకు వస్తుంది అంటే, అప్పుడు ఆ ధర్మభృత్ అనే ఋషి మాండకర్ణి ఋషి గురించి చెప్తారు. ఈ మాండకర్ణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మహర్షి అయ్యాడు. ఇంద్రుడు పరీక్షించాలనుకుని 5 అప్సరసలను పంపించినాడు మాండకర్ణ మహర్షిని పరీక్షించడం. ఆ మహర్షి వారికి లొంగిపోయి ఆ సరస్సులోనే వారితో కలిసి కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు ఆ అప్సరసలు ఆ మహర్షిని సంతోషపెట్టడానికి సంగీత నాట్య కళా ప్రదర్శన నిత్యం చేస్తూ ఉంటారు. ఆ ఋషిని సంతోషింపజేయడానికి ఆ సంగీతమే ఇప్పుడు వినిపిస్తోంది అని ధర్మభృత్ అనే ఋషి శ్రీరామచంద్రమూర్తికి చెప్పినాడు. నిజం చెప్పాలి అంటే అప్పుడు శ్రీరామచంద్రమూర్తికి బాధేసింది. అయ్యయ్యో, ఈయన మహర్షియే లొంగిపోయాడే అని. కానీ ఈ పిడక యజ్ఞం అంటే ప్రకృతిలో జరుగుతున్న ప్రతి ఒక్కటి యజ్ఞమే. ఆయన యజ్ఞంలో భాగం అవ్వలేదని శ్రీరామచంద్రమూర్తికి బాధ వేసింది. ఇప్పుడు ఇది తప్పు వాక్యం అండి. బహుశా ఆ బాధలో సుతీక్ష్ణ మహర్షిని కూడా శ్రీరామచంద్రమూర్తి అలా పరీక్షించి ఉండొచ్చునేమో ఆ 10 సంవత్సరాల కాలంలో అని నేను ఏదైతే రాశానో అది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే మొదట సుతీక్ష్ణ మహర్షిని కలిసి ఆ తర్వాత మాండకర్ణ మహర్షి గురించి శ్రీరామచంద్రమూర్తికి తెలిసింది. కానీ ఏమో బహుశా భావన అలాంటిది అయ్యుండొచ్చునేమో శ్రీరామచంద్రమూర్తిది. లేదా ఇప్పుడు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఉండిపోతే రామాయణం, రాముడి కదలికలు ఆ తర్వాత ఏం ఉండవు. ఎందుకంటే ఆ ఆశ్రమం దగ్గరికి రావణాసురుడు రాడు. రావణాసురుడు చావాలినంటే వాడు రాముడికి కోపం వచ్చేలాంటి పని చేయాలి. అది కుదరదు. ఋషుల ఆశ్రమానికి రాక్షసులు రారండి. ఎందుకు రారు అంటే రాక్షసులకి కూడా భయం. ఎనీహౌ, రామాయణంలో అలా ఉండకూడదని నేర్పిన ఓ పిడక మాండకర్ణ మహర్షి. ఆయన తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన రావణాసురుడిలాగా తయారవ్వలేదు. ఇంద్రుడు పరీక్షించడానికి పంపితే పరీక్షకి లొంగిపోయారంతే. ఆయన కూడా మహర్షి. మనం కూడా మన జీవితంలో
ఎక్కడో ఒక చోట ఇలాంటి తప్పులు జరగొచ్చునేమో, అలా జరగకుండా ఉండాలని నేర్పిన ఓ పిడకగా మాండకర్ణ మహర్షిని స్వీకరిస్తాను. ఈ రోజుకి ఇది చాలండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు.